మనలో ఉండే ధైర్యం, మనలో ఉండే స్ఫూర్తి, ఎక్స్పర్ట్ చెప్పిన దాన్ని అధిగమించగలము. రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు జపాన్ అనే దేశం ఇక ఎక్కడా నిలబడద్దు, అయిపోయింది బాంబుల దాడి ద్వారా అనుకున్నారు. కానీ ఒక్క 30 సంవత్సరాల్లో అమెరికా దేశమే ఏడ్చేటట్లు జపాన్ చేసింది. వాళ్ళ ప్రొడక్షనే మేడ్ ఇన్ జపాన్ ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. నీ వాడే సుజుకి కార్ ఏంటి, హోండా కార్ ఏంటి, మరి ఒక కార్ ఏంటి, ఇన్నోవా కార్ ఏంటి, ఇవన్నీ జపాన్ నుండి వచ్చినవే. ఎక్స్పర్ట్స్ ఏమన్నారు తెలుసా? జపాన్ బూడిదైపోయింది. మరి మా వాళ్ళలో ఉన్న సంకల్పం, అరబీలందరూ అన్నారు 1947 సంవత్సరంలో ప్రపంచ పటములో ఇశ్రాయేలు దేశం లేకుండా చేస్తామని. 1967లో యుద్ధం ప్రకటించినప్పుడు బూడిద చేస్తామని. ఇశ్రాయేలు దేశము ఇప్పటికీ బలముగా ఉంది. అనేకమైన అభివృద్ధి చెందుతున్న దేశాలకి తమ సలహాలు, ఎలా పంట పండించాలి, ఎక్కడ తీవ్రవాదుల్ని ఎలా పట్టుకోవాలో, వారి నైపుణ్యత, వారి సైనిక బలం, వారి శాస్త్రం అంతా ఇతర దేశాలు ఇప్పుడు దత్తత చేసుకుంటున్నాయి. ప్రపంచ పటంలోనే ఇశ్రాయేలు దేశం ఉండదని అరబీలు అన్నారు. కానీ అది ఇప్పుడు మన నిలబడుతుంది. ఎప్పుడైతే మనము యేసు లేచి ఉన్నాడు అనే నమ్మకం మనలోకి వస్తాదో, మన హృదయాలకు వస్తాదో, హద్దు లేని సమాధానాన్ని మనం పొందుతాం. అప్పుడు ప్రవీణులు చెప్పిన మాట కాదని రుజువుపరుస్తాం.